Okay, friends. Now we have to discuss about the limitations of cost accounting. So the limitations of cost accounting are as follows. The first one is lack of uniformity. There is a lack of uniform principles and procedures in cost accounting. For example, numerous methods are available for pricing of materials, issues, or for absorption of overheads. Thus, different cost accountants may arrive at different conclusions in the same situation. Okay, ఫ్రెండ్స్ మనం కాస్ట్ అకౌంటింగ్ లిమిటేషన్ మనం చూసినట్లయితే మనం ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నట్లయితే అక్కడ మనం ఉపయోగించే టూల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఫార్ములాస్ కాస్ట్ అకౌంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఫర్ ద సేమ్ ఇష్యూ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కాస్ట్ అకౌంటెంట్స్ కూడా ఒకే రకమైన ఫార్ములా ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది లేదు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఫాలో అయినట్లయితే సేమ్ సిచ్యువేషన్ ఒక యూనిఫామ్ డిసిషన్ మేకింగ్ అనేది జరగకపోయే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ ఎస్టిమేట్స్ కాస్ట్ అకౌంటింగ్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎస్టిమేట్స్ ద యూజర్ డస్ నాట్ రిసీవ్ ద టైమ్ ఆర్ ఎగ్జాక్ట్ కాస్ట్ an error in estimation may throw up totally different results. సో కాస్ట్ అకౌంటింగ్ లోపల మనం ఎప్పుడైనా సరే ఏమైనా వర్కౌట్ చేసినట్లయితే ఫస్ట్ మనము ఆ ఎస్టిమేట్స్ పైన ఆధారపడి మనము ఆ ఫార్ములాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది ఆ యొక్క రిజల్ట్స్ అనేటివి ఏవైతే ఎస్టిమేట్ పైన డిపెండ్ అయి ఉంటాయో అవి సరైన రిజల్ట్స్ కొన్ని సందర్భంలో కావచ్చు కొన్ని సందర్భంలో కాకపోవచ్చు అలాంటి సందర్భంలో ఎస్టిమేట్స్ అయితే రాంగ్ అయితే ఆటోమేటిక్గా మనం తీసుకునే డిసిషన్ కూడా రాంగ్ అయ్యే అవకాశం అనేది నెక్స్ట్ సూటబిలిటీ కాస్ట్ అకౌంటింగ్ డేటా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏ డిసిషన్ మేకింగ్ పర్పస్ దస్ ఏ కర్సరీ కంపారిజన్ మే రిజల్ట్స్ ఇన్ మిస్లీడింగ్ కంక్లూజన్స్ సో డిసిషన్ మేకింగ్ కు మనకు కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది కదా మరి ఇక్కడ డిసిషన్ మేకింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న కాస్ట్ డేటా ఏదైతే ఉందో అది ఎస్టిమేట్స్ ఆధారంగా చేసుకుని మనము చేయడం అనేది ఇంతకుముందు జరిగిందని చెప్పడం జరిగింది సో ఇలా చేసినట్లయితే కొన్ని సందర్భంలో ఈ కర్సరీ డేటా అంటే ఆల్రెడీ మనకు సిస్టంలో సేవ్ చేయబడ్డ డేటా ఏదైతే ఉందో అవి కొన్ని సందర్భంలో మిస్లీడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ అనేది కొన్ని సందర్భంలో డిసిషన్ మేకింగ్ సూటబుల్ కాకపోవచ్చు నెక్స్ట్ రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ The useful of cost accounting is restricted to the ability and willingness of management to take decisions based on information received. సో ఇక్కడ మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకు ఆ మేనేజర్ అనేది డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ మేనేజర్ యొక్క రోల్ అనేది రిస్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఆ కాస్ట్ రిపోర్ట్స్ ఏవైతే వాటిపైన అతను డిపెండ్ అయ్యి డిసిషన్ మేకింగ్ చేస్తున్నారు కాబట్టి కొన్నిసారి రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ ఇన్అప్లికబుల్ ఏ సింగిల్ కాస్ట్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద ఆల్ ది బిజినెస్ యాజ్ ఇట్ వ్యారీస్ విత్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ టైప్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఫర్మ్ టు సెలెక్ట్ ద కాస్ట్ సిస్టమ్ విచ్ ఈస్ సూట్ టు ద ఆర్గనైజేషన్స్ సో మనకు కాస్ట్ అకౌంటింగ్ లో కాస్టింగ్ ప్రిన్సిపల్స్ కాస్టింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నావో అవి అన్ని రకాలైన బిజినెస్ కు ఒకే రకమైన మెథడ్ అనేది అప్రాప్రియేట్ గా ఉండకపోవచ్చు కొన్ని రకాలైన బిజినెస్ కు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఫాలో కావాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో ఒకే రకమైన కాస్టింగ్ ప్రిన్సిపల్స్ కానీ మెథడ్స్ కానీ మనము అప్లై చేయాలంటే ఇది డిఫికల్ట్ గా ఉండే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ స్కేల్ యూనిట్స్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ suitable only large scale enterprises and is not suitable for small scale enterprises కాస్ట్ అకౌంటింగ్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ చేయడం అనేది ఫర్దర్ ఎక్సెసివ్ గా మనకు కాస్ట్ గా మనకు భావించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలా సెపరేట్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ చేయాలంటే అంటే చిన్న ఫార్మ్స్ కి ఇది సూటబుల్ కాకపోవచ్చు కాబట్టి ఓన్లీ లార్జ్ స్కేల్ కంపెనీస్ మాత్రమే ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక లిమిటేషన్ Next, cost accounting is expensive. The installation of cost accounting system is an expensive process as the cost of installation exceeds the benefits of the system.
సో మనకు ఎర్లీ స్టేజెస్ లో మనం ఉన్నట్లయితే కాస్ట్ అకౌంటింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది కాబట్టి మనము వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్స్పెన్సివ్ గా ఉండే అవకాశం అనేది ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.